హైదరాబాద్లో కుక్క కాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే రేబీస్ వ్యాధి సోకకుండా ప్రీ పోస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కుక్కలకు సంబంధించిన చికిత్స చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది 31,488 కుక్క కాటు కేసులు వచ్చాయని తెలిపారు ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 38 మంది రేబీస్ వ్యాధితో చనిపోయారు అని, కుక్క కరిస్తే ఆలసత్వం వహించవద్దు అంటున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైదరాబాద్లో ఎక్కువగా కుక్క కాటుకు గురవుతున్న పరిస్థితుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో కుక్క కాటు వేయడం వల్ల చాలా వ్యాధులు ప్రబలుతాయని కూడా వైద్యులకు వైపు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, ఏంటి అంటే తరచూ రెగ్యులర్గా కేసులు వస్తున్నాయా ఏంటి? డాగ్ బైట్ అనేది మాకు ఒక చాలా ఇంపార్టెంట్ కేస్ డీలింగ్ ఇన్ ఫీవర్ హాస్పిటల్లో. మాకు యావరేజ్గా రోజుకి 100 నుంచి 130 వరకు కుక్క కాటు బాధితులు వస్తూ ఉంటారు. సంవత్సరానికి తీసుకుంటే కనుక లాస్ట్ 3 ఇయర్స్లో 23లో ఇట్స్ అరౌండ్ 27,000 వరకు డాగ్ బైట్స్ వచ్చినాయి. 24లో 29,000 దాకా వచ్చేసినాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకే దాదాపు 31,500 వరకు డాగ్ బైట్ కేసెస్ వచ్చినాయి. మాకు అంటే 24 అవర్స్ మాకు డాగ్ బైట్ క్లినిక్ ఓపెన్ ఉంటుంది. ఏ టైం వచ్చినా కూడా వాళ్ళకి చికిత్స చేసి వాళ్ళకి కావాల్సిన వ్యాక్సినేషన్ కానీ, తర్వాత ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, ఇతరత్ర ట్రీట్మెంట్ ఏమున్నా కూడా డేలో ఏ టైం వచ్చినా కూడా అందుబాటులో ఉంటుంది ఇక్కడ. సార్, ముఖ్యంగా డే టైం కాకుండా ఒకవేళ నైట్ టైం వచ్చినా వాళ్ళకి అందించే చికిత్స ఎలా ఉంటుంది సార్? ప్రాథమికంగా అన్ని హాస్పిటల్లో కూడా కుక్క కాటుకు చికిత్స చేస్తారు. మన దగ్గర స్పెషలైజ్ అంటే దానికి 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుందంటే, ఒకటేమో ఇంజ్యూరీ మేనేజ్మెంట్. అక్కడ ఎక్కడైతే ఇంజ్యూరీ అవుతుందో దాన్ని క్లీన్ చేసేసి యాంటీబయాటిక్ లాంటి కానీ, లోకల్ యాంటీబయాటిక్ ఇవ్వడం కానీ అటువంటి చేయాలి. వీలైనంత వరకు దాన్ని సూచరింగ్ చేయొద్దు ఎప్పుడు కూడా డాగ్ బైట్ దాన్ని. సెకండ్ది వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ అనేది మనకి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం, అంటే ర్యాబీస్ రాకుండా ఇవ్వడానికి ఇచ్చేది. మూడో రకం ట్రీట్మెంట్ ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్స్. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది మనకి హైదరాబాద్ మొత్తం మీద ఓన్లీ ఫీవర్ హాస్పిటల్నే దొరుకుతాయి. ఇది లైఫ్ సేవింగ్ డ్రగ్. చాలామందికి మనకు వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ర్యాబీస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కొంత టైం పడుతుంది. సో ఈ లోపు కనుక ఏమైనా ర్యాబీస్ లాంటిది వచ్చే అవకాశం ఉన్న హై రిస్క్ గ్రూప్ వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తూ ఉంటాం. ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చినది ర్యాబీస్ రాకుండా 100% కాపాడగలుగుతుందంట. సో ఇంజ్యూరీ కేటగిరీని బట్టి మన ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఫీవర్ డాగ్ బైట్ అయిన వెంటనే ఫీవర్ హాస్పిటల్కి వస్తే కనుక ఎనీ టైం 24 అవర్స్లో ఏ టైం వచ్చినా కూడా ఆ ఇంజ్యూరీని బట్టి ఇంజ్యూరీ ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఉంటుంది. తర్వాత రిక్వైర్మెంట్ ఇండికేషన్ ఉన్న వాళ్ళకి ఇమ్యునోగ్లోబిన్ థెరపీ కూడా ఉంటుంది. ర్యాబీస్ వ్యాధి రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి? ఎక్కువగా ఎవరు తీసుకోవాలి? రాకుండా 2 రకాల జాగ్రత్తలు ఉంటాయి. ఒకటేమో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం. ఎవరైతే డాగ్స్ని ఎక్కువ హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్, రేబీస్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అంటాం, అది తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ డాగ్ లవర్స్ కావచ్చు, ఇంట్లో పెట్ డాగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకుంటే వెటర్నరీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళు ముందు జాగ్రత్తగా ముందే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. రెండవది పోస్ట్ ఎక్స్పోజర్. డాగ్ బైట్ అయిన తర్వాత మనకి దాని స్టేటస్ తెలియదు, డాగ్కి వ్యాక్సినేషన్ ఇచ్చారా ఇవ్వలేదా, దాని స్టేటస్ ఎలా ఉందో తెలియదు. అటువంటి వాళ్ళు తప్పకుండా డాగ్ బైట్ అయిన తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మూడవది ఇమ్యునోగ్లోబులిన్స్. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది రెడీమేడ్ ప్రొటెక్షన్ అన్నట్టు అది. సో మనకి డాగ్ స్టేటస్ తెలియదు బట్ రిస్క్ ఎక్కువ ఉందనుకున్నప్పుడు ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం వల్ల ర్యాబీస్ రాకుండా 100% కాపాడుకోవచ్చు. సార్, కామన్గా అయితే కుక్క కరిస్తే చిన్న గాయమే అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్తారు. దానివల్ల ఇంకేమైనా ప్రమాదం సోకే అవకాశం ఉంటుంది? మనం ఇంజ్యూరీని బట్టి ర్యాబీస్ వస్తుందా లేదా తెలియదు. డాగ్ ర్యాబీస్ ఉందా లేదా అది ఇంపార్టెంట్. డాగ్ ర్యాబీస్ ఉంటే అది ఇంజ్యూరీ చిన్నదైనా కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ గరిచింది అనేది కూడా ఇంపార్టెంట్ ప్లేస్, లైక్ హెడ్ మీద కానీ, నెక్ మీద, హ్యాండ్స్ మీద, నెక్ మీద, ఇటువంటి ప్లేస్లలో కరిచినప్పుడు డాగ్ ర్యాబీస్ ఉంటే కనుక మనకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ. రేబీస్ వచ్చిందంటే దాదాపు ప్రోగ్నోసిస్ చాలా పూర్గా ఉంటుంది, బతికే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇప్పటివరకు దానికి స్పెసిఫిక్గా ట్రీట్ చేసి దాన్ని క్యూర్ చేసే ట్రీట్మెంట్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా అందుబాటులో లేదు. సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు, రేబీస్ లక్షణాలు ఉన్న వారికి ఏదైతే మరణ రేటు సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా ముందస్తుగా కుక్క కాటు వేస్తే తప్పకుండా చికిత్స చేస్తాము. ఇక్కడ వ్యాక్సినేషన్ ఉంటుంది, ప్రీ వ్యాక్సినేషన్, పోస్ట్ వ్యాక్సిన్ 2 ఉంటాయి కూడా. ఈ రెండింటినీ కూడా ఏదైతే కుక్కల్ని మెయింటైన్ చేసే వాళ్ళు కావచ్చు, కుక్కలు వెంబడి రెగ్యులర్గా తరచూ ఉండే వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలంటూ కూడా సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రమేష్ రెడ్డితో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, ఫీవర్ ఆసుపత్రి నుండి.